స్విస్ ఛాలెంజ్ పద్ధతిన రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ బిడ్లు ఆహ్వానిస్తూ సిఆర్డీఏ ప్రకటన జారీ చేసింది. వెబ్సైట్లో బిడ్ దరఖాస్తులు ఉంచింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, రాజధాని నిర్మాణానికి సిఆర్డీఏ ఆహ్వానించిన బిడ్ల వివరాలేంటి? కిషోర్ బాబు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రతిపాదించిన స్విస్ ఛాలెంజ్ విధానంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. స్విస్ ఛాలెంజ్ కి సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, కేల్ కమిటీ సిఫార్సులు, అలాగే నీతి ఆయోగ్ మోడల్ డాక్యుమెంట్స్ ని పరిగణలో తీసుకుని ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ మార్గదర్శకత్వాలకు అనుగుణంగానే ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ అంతర్జాతీయ బిడ్లు ఆహ్వానించింది. దీనికి సంబంధించి గత 17వ తేదీనే అధికారికంగా ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన కేవలం రాష్ట్రాల పరిధిలోనే కాకుండా ఇటు జాతీయంగాను అలాగే అంతర్జాతీయంగా కూడా ఈ బిడ్లను ఆహ్వానించేందుకు వీలుగానే ఈ ప్రకటనను కేవలం తెలుగు పత్రికల్లో సంబంధించే కాకుండా ఇంగ్లీష్ పత్రికలు అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎంబసీలకు కూడా ఈ సమాచారాన్ని ఇచ్చింది. అలాగే కొద్దిసేపటి క్రితం ఏపీ ఈ ప్రొక్యూర్మెంట్ .gov.in లో ఈ బిడ్డుకు సంబంధించినటువంటి మొత్తం దరఖాస్తులన్నింటినీ కూడా కొద్దిసేపటి క్రితం అప్లోడ్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రధాన కేంద్ర రాజధాని ప్రాంత ప్రధాన అభివృద్ధి ద్వారిగా వ్యవహరించేందుకు సింగపూర్కు చెందినటువంటి సెంబుకార్పు, సింగ్ బ్రిడ్జ్, అసెండా సంస్థలు స్విస్ ఛాలెంజ్ పద్ధతినే ప్రతిపాదనలు అందజేశాయి. అయితే దీనికి అంతర్జాతీయంగా కూడా బిడ్లను ఆహ్వానించాలని నిర్ణయించిన ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలపై ఇది ఇప్పటికే సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఇది ఇంకా అంతర్జాతీయంగా బిడ్లను ఆహ్వానించి మరింత పారదర్శకంగా ప్రధాన అభివృద్ధి దారిని ఎంపిక చేయాలని నిర్ణయించిన మీదటే ఈ అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించడం జరిగింది. ఈ అభ్యంతరాలు అంటే బిడ్లకు సంబంధించి నెల 17వ తేదీ నుంచే బిడ్లు స్వీకరణకు సంబంధించి తీసుకుంటామని ఈ ప్రకటన ఇచ్చింది. అయితే సెప్టెంబర్ 1వ తేదీ వరకు బిడ్ల స్వీకరణకు గడువుగా నిర్దేశించి సింగపూర్ కన్సార్టియం ఇప్పటికే అందజేసిన ప్రతిపాదనలపై ఆగస్టు 5వ తేదీ వరకు అభ్యంతరాలకు గడువుగా నిర్దేశించింది. అయితే ఆగస్టు 8వ తేదీన ప్రీ బిడ్ కాన్ఫరెన్స్ ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నామని, అలాగే 18వ తేదీ ఆగస్టు 18నే ఈ వచ్చినటువంటి అభ్యంతరాలపై అథారిటీ స్పందిస్తుందని చెప్పి ఈ ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయంగా వచ్చినటువంటి బిడ్లపై సెప్టెంబర్ 6వ తేదీన ప్రకటన జారీ చేసి 8వ తేదీన కమర్షియల్ బిడ్లు తెరవాలని నిర్ణయించింది. మొత్తంగా సెప్టెంబర్ 19 తేదీ నాటికి ఈ అభివృద్ధిదారుని ఖరారు చేస్తూ ఒప్పంద పత్రం ఇవ్వాలనేది సిఆర్డీఏ జారీ చేసినటువంటి ప్రకటనలోను అలాగే ఈ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన వెబ్సైట్ లో పొందుపరిచినటువంటి బిడ్డుకు సంబంధించిన దరఖాస్తుల్లోనూ స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మొత్తంగా చూస్తే సింగపూర్ కన్సార్టియం ఇప్పటికే ఒక ప్రతిపాదన అందజేసింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చిన తర్వాతే పారదర్శకంగా ఉండేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఈ పోటీదారుల్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి ఈ ప్రకటన జారీ చేయడం జరిగింది. మొత్తంగా ఈ కేంద్ర రాజధాని ప్రాంతంలో ప్రాథమికంగా 6.84 చదరపు కిలోమీటర్లు అభివృద్ధి చేస్తుంది. అలాగే ఈ మాస్టర్ డెవలపర్లుగా వచ్చే వాళ్ళు ఎవరైతే అంతర్జాతీయంగా ఈ పోటీల్లో ఉండి బిడ్లు ఖరారవుతాయో వాళ్ళకి స్టాంప్ డ్యూటీ మినహాయింపు అలాగే ఇతర రాయితీలను కూడా ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తంగా చూస్తే ఈ ప్రాజెక్టు సంబంధించి పారదర్శకంగా రాజధాని నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించిన మొత్తం వ్యవహారాలు ముందుకు తీసుకెళ్తాము అని చెప్పిన ప్రభుత్వం అందుకు అనుగుణంగానే ఈ ప్రకటన జారీ చేయడం జరిగింది. కిషోర్ బాబు, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.